వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని సింగ్ నగర్ లో ఉన్న ఆయన ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు మధ్యాహ్నం నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయన మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. నాగరాజు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. హైడ్రామా నడుమ నాగరాజును తరలించారు. అందరినీ డైవర్ట్ చేసి ఏఆర్ గ్రౌండ్స్ మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తరలించి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రంలోగా నాగరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇరవై 25 ఏళ్ల రౌడీ షీటర్ సాయి కృష్ణ మే 9వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. కృష్ణలంక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత లాకప్ డెత్ కు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ కేసులో నాగరాజుపై ఇప్పటికే హత్యా కేసు నమోదైంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19వ తేదీన ఈ కేసు నమోదు చేశారు. సాయి కృష్ణను అదుపులోకి తీసుకోవడం, లాకప్ లో ఉంచడం, మరణానంతరం శ్మశాన వాటికకు తరలించడం వంటి సీసీటీవీ ఫుటేజీలు మాయమయ్యాయి. శ్మశాన వాటికలో అనాథ శవాల వివరాలు కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ నాగరాజుపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన నాగరాజు అరెస్టు ఈ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అక్కడ నాగరాజును అరెస్ట్ చేయబోతుంటే అక్కడ పరిస్థితులు అంటే చాలా మంది ఆయన మద్దతుదారులు కూడా అక్కడ వచ్చినట్టు కనిపిస్తుంది. అసలు ఎందుకు అంతగా ఆయనకు ఫాలోయింగ్ అక్కడ? ప్రధానంగా ఏదైతే విజయవాడలో సంచలనం సృష్టించినటువంటి రౌడీ షీటర్ సాయి కృష్ణ హత్యా ఉదంతం ఏదైతే ఉందో, ఏదైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణలంక మాజీ సిఐ నాగరాజు ఎట్టకేలకు ఈ రోజు అరెస్ట్ అయితే చేసినట్టయితే మనం చూస్తున్నాం. చెప్పుకుందాం, ఇంటి దగ్గరికి అంటే కృష్ణంక సిఐ ఇంటి దగ్గర అయితే పెద్ద ఎత్తున్నటువంటి అంటే తన మద్దతుదారులు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా తను నిరపరాధి, నిర్దోషి, తను ఒక మంచి నిజాయితీ గల ఆఫీసర్ అంటూ కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున అక్కడ జనాలు గుమ్మడికోవడంతో పాటు అతను అరెస్ట్ చేయడంతో కూడా పోలీసుల యొక్క వాహనాలనే అంటే ఏదైతే ఆ నాగరాజుని తరలించే క్రమంలో పెట్టినటువంటి వాహనాలను అడ్డగించే ప్రయత్నం కూడా చేసి ప్లకార్డులు కూడా ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా అట్ ద సేమ్ టైం సాయి కృష్ణ ఏదైతే నాగరాజు యొక్క వ్యతిరేకులు కూడా అంటే నాగరాజుని అరెస్ట్ చేయాల్సిందే, చట్ట ప్రకారం దీన్ని శిక్షించాల్సిందే తప్ప ఎవరో కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. నాగరాజు అనే వ్యక్తి లాకప్ డెత్ చేశాడు అనే నేపథ్యంలోనే అతని పైన 103 బిఎన్ఎస్ సెక్షన్ కట్టడంతో పాటు పలు సెక్షన్ల కింద కూడా తను నమోదు చేసి A1 గా కూడా తనని చూపించే ఎఫ్ఐఆర్ లో A1 గా కూడా చూపించారు. అంటే ఓవరాల్ గా తీసుకుంటే నాగరాజు ఏదైతే లాకప్ డెత్ చేశాడు అంటూ కూడా ఇప్పుడు ప్రైమా ఫేసీ ఉందన్నట్టు కూడా ప్రధానంగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఇప్పుడు దర్యాప్తు అంతా కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే సోషల్ మాధ్యమాల్లో వచ్చినటువంటి వదంతుల నేపథ్యంలో ఆ దిశగా కూడా సిట్ బృందం కూడా ఆ దర్యాప్తు అయితే చేస్తుంది. ఏదైతే ఇతన్ని ఈ రోజు 23వ తేదీ తను చనిపోయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత బస్ స్టాండ్ కు తీసుకెళ్లారు. బస్ స్టాండ్ నుంచి అనాథ 7 కింద దాన్ని క్లెయిమ్ చేసి దాన్ని కృష్ణంక పోలీస్ స్టేషన్ కి 23వ తేదీ 8 గంటలకు తీసుకురావటం, ఆ రోజు అక్కడ 8 గంటలకి శ్మశానంలో అనుమతించబడదు అన్నప్పుడు 24వ తేదీ అతన్ని దహనం చేయటం. అంటే ఈ ఓవరాల్ గా తీసుకుంటే
ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఆ దిశగానే ఒక దర్యాప్తు అయితే జరుగుతుంది. ఆ దర్యాప్తులో కూడా కొన్ని వాస్తవాలు అయితే బయటకు వచ్చినాయి. దాంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్ రికార్డు, అంటే కంప్లీట్ గా ఈ యొక్క ఎపిసోడ్ మొత్తానికి కూడా నాగరాజు ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రస్తుతానికైతే ఆ పోలీసు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అందుకనే సిట్ బృందం అరెస్ట్ చేసి తనని కమాండ్ కంట్రోల్ రూమ్ కి అయితే తరలించి అక్కడ విచారణ అయితే చేస్తున్నారు. అసలు ఈ విచారణలో నాగరాజు నోరు విప్పితే గానీ ఎవరెవరు ఉన్నారు, తనకు ఎవరెవరు సహకరించారు, తనకి ఎవరెవరు ఆర్డర్స్ వేశారు, అసలు ఎందుకు ఈ రౌడీ షీటర్ సాయి కృష్ణని అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలపైన సంపూర్ణంగా అయితే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది రవి. అంటే ఇక్కడ నాగరాజుతో పాటు ఇంకెవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా కృష్ణ? ప్రస్తుతానికైతే నాగరాజుని A1 ముద్దాయిగా పెట్టి A1 ముద్దాయితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో దీంట్లో కీలకమైన పాత్ర అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మే 28వ తేదీకి టాస్క్ ఫోర్స్ నుంచి ఉన్నటువంటి SI కానీ CI కానీ ఇద్దరు కానిస్టేబుల్ కూడా అక్కడికి మార్కాపురం వెళ్ళి మార్కాపురంలో ఉండి మరుసటి రోజు ఇతన్ని రౌడీ షీటర్ సాయి కృష్ణని తీసుకొని వచ్చారు అంటానికి కూడా కొన్ని ఆధారాలు అయితే ఇప్పటికే ఐడెంటిఫై చేయడం అయితే చూస్తాను. అసలు టాస్క్ ఫోర్స్ కి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు ఎవరు చెప్తే టాస్క్ ఫోర్స్ వెళ్ళారు అనేక విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది. దాంతో పాటు ఇక్కడ నాగరాజు విషయంలో కూడా నాగరాజుకి ఎవరు సహకరించారు, నాగరాజు ఎప్పుడు కూడా తనకు ఒక టీమ్ ను మెయింటైన్ చేస్తాడు. నాగరాజు 4 కానిస్టేబుల్ తో కూడుకున్న ఎప్పుడు నిరంతరం కూడా సివిల్ డ్రెస్ లో మఫ్టీలో ఉండేటట్లు ఒక టీం ఉంది. మొత్తం కూడా కర్మ క్రియ నాగరాజుకి ఎప్పుడు కూడా అనుచరులుగా ఉండే టీము ఏదైతే ఉందో ఆ టీం పేర్లు ప్రస్తుతానికైతే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళపైన ఆరోపణలు చేసింది. అశోక్ ఈ విధంగా ఒక హోమ్ గార్డు అదే డ్రైవరు ఇట్లాగా కొన్ని పేర్లు అయితే తను తల్లి విజయలక్ష్మి కూడా చెప్పటం, పోలీసులు కూడా కొంతమంది పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగరాజుకి ఇప్పుడు కూడా ఆయనే ఉంటారు, ఏ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఈ స్టేషన్ కి వస్తే వీళ్ళదే పెత్తనము, వీళ్ళు అసలు ఎవరిని లెక్క చేయరు, ఇట్లా ఒక యారిగెన్సీ ఉంటుంది వీళ్ళది, వీళ్ళందరూ కలిపి ఈ యొక్క పాత్రలో దీంట్లో కీలక పాత్ర వహించారు అని చెప్పేసి కూడా అందుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ నాగరాజు నోరు తెరిస్తే కానీ ఇందులో ఎవరున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు తీసుకొచ్చారనే విషయాలు పూర్తిగా అయితే మనకి తెలిసే పరిస్థితి కనిపిస్తుంది రవి. ఈ కేసుకు సంబంధించి 4 పోలీసులు కానిస్టేబుల్ ఇప్పటికే పరారైనట్టుగా ఒక సమాచారం అవుతుంది. అయితే దీనిపైన సిట్ అధికారులు ఏమంటున్నారు? అసలు ఏదైతే ఇప్పుడు ఆరోపణలు అంటే తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తుందో 4 నా కుమారుణ్ణి సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు 4 దీంట్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని చెప్పిన ఎవరైతే ఆ 4 ఉన్నారో వాళ్ళైతే ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారు, ఏమయ్యారనే విషయం అయితే చాలా గోప్యంగా ఉంది. మరి అరెస్ట్ అయ్యారా లేకపోతే వాళ్ళని గోప్యంగా విచారిస్తున్నారా అనేక విషయాలు అయితే ప్రస్తుతానికైతే బయటకు రావాలా. కానీ ఏదైతే కొంతమంది ఉన్నతాధికారులు అయితే ప్రశ్నిస్తే మాత్రం ఈ 4 మాత్రం ప్రస్తుతం అప్స్కాండ్ లో ఉన్నారు. వారి గురించి కూడా సంపూర్ణంగా వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం తప్పకుండా వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిట్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవి. నాగరాజును ఎప్పటిలోగా ఇక్కడ పూర్తిగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? విచారణ అయితే ఈ రోజు మొత్తం అంటే సిట్ బృందంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నతాధికారులు ఐజీ స్థాయి అధికారి, 3 IPS అధికారులతో పాటు ఒక అడిషనల్ SP అధికారి కూడా ఉండటం, దీంట్లో ఈ అధికారి బృందం అంతా కూడా ఇప్పటికే అన్ని రకాలుగా క్షుణ్ణంగా కొన్ని ఆధారాలు సేకరించి ఆ నేపథ్యంలోనే నాగరాజుకు కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అసలు నాగరాజు ఒక్కడే ఉన్నాడా లేదా, అసలు నిజంగా నాగరాజు పట్టుకొచ్చాడా లేదా ఈ రౌడీ షీటర్ సాయి కృష్ణని, అసలు నిజంగా నాగరాజు కొట్టాడా లేదా, అసలు నిజంగా అతను ఆచూకీ అనేది పోలీస్ స్టేషన్ లో తను మరణించాడా, అసలు అతన్ని పట్టుకురాలేదా అనే విషయాలపైన ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు. అంటే కేవలం ఉదంతుల చుట్టూ మాత్రం ఈ కేసు అంతా తిరుగుతుంది. అంటే తీసుకొచ్చారు, పట్టుకొచ్చారు, కొట్టారు, చంపేశారనే ఉదంతుల చుట్టే కేసు తిరుగుతుందే కానీ అప్పుడు డెడ్ బాడీని ఐడెంటిఫై చేయటం కానీ అదేవిధంగా హతుడు నాగరాజుని తెచ్చారు అంటానికి ఆధారాలు లేవు. అంటే ఓవరాల్ గా తీసుకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు నోరు చెప్పి అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్ లో చెప్తే తప్ప అసలు ఈ కేసు గురించి పూర్తి వివరాలు బయటకు రాని పరిస్థితులు కనపడుతుంది. సరే, థ్యాంక్ యూ కృష్ణ.